ఏమేమి పిలిస్తే పలకకుండా పోతున్నావు? ఇప్పియలేదు నాకు పోయి. అవును కానీ ఇసుకు రోజు వస్తాను డల్లుగున్నా. ఇలా మేడం వాళ్ళందరూ నేను సివిల్ వేసుకొని వచ్చినా అని నా మీద అందరు లైట్లే కానీ సాయంత్రం మూవీకి వెళ్దాం. వస్తాం కుదిరేవరా ట్యూషన్. అదే ట్యూషన్ ఎప్పుడేం పోతారు? ఒకరోజు బంగ్ కొడితే ఏమవుతుంది? సరే చూద్దాం. చూద్దాం కాదు, పక్క వెళ్దాం. రేపు ఎట్లా సండేనే కదా, బ్యాగ్ తెచ్చి మా ఇంట్లో పడేసేయి. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. మంచి మంచి సినిమాలు ఉన్నాయి. సరే అది ఇప్పుడు ఏ సినిమాకి వెళ్దాం? సినిమాలు అయితే అన్ని మంచి వరకు ఉన్నాయి కానీ ఎయిటీటర్లు వెళ్దామని న్యూస్ పేపర్లు వెళ్ళి చెక్ చేస్తాం. అదే న్యూస్ పేపర్ ఉంది, వెళ్ళి తీసుకుందాం. మేము తీసుకురా. అరే పోరా బాబు, ఏమైతే తీసుకుందా పోయి. నాది అడిగితే ఎందుకు ఇస్తుంది? రే ఆగి చూడడం బిద్దరే మధ్య వచ్చేసుకున్నాం. అరే ఏం కాదు, అన్ని భయపడుతుంది. సంధ్యాకి వెళ్ళిపోదాం. మనకైతే అదే దగ్గర. మనీ ఎంత తీస్తారు? మనీ ఏం లేదు, జస్ట్ ఒక 20 రూపాయలు తెచ్చుకో అంతే. అరే టైం ఆల్రెడీ 4:30 అవుతుంది. నువ్వు 5:30 వరకు వచ్చేసి జల్దీ వెళ్ళిపోదాం. సరే మళ్ళీ వెళ్తున్నాను. సరే జల్దీ రావాలి. అంతేరా, ఆడవాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళ జానకమ్మ చచ్చిపోయిందా? జానకమ్మ అది ఎలా చనిపోతున్నాను? జానకమ్మ మీకు తెలుసా? నాకే తెలుసు, నాకే తెలీదు. ఓదనే తెలుసు. టైం ఆల్రెడీ 4:30 అవుతుంది. నువ్వు 5:30 వరకు వచ్చేసి. టైం ఆల్రెడీ 4:30 అవుతుంది. నువ్వు 5:30 వరకు వచ్చేసి జల్దీ వెళ్ళిపోదాం. ఫోర్ 30 అవుతుంది. 5:30 వరకు వచ్చేసి జల్దీ వెళ్ళిపోదాం. ఫోర్ 30 అవుతుంది. 5:30 వరకు వచ్చేసి జల్దీ వెళ్ళిపోదాం.
చెప్పు. ఏమైందిరా ఇంత లేట్ అయింది? బామ్మకి చేద్దానని చెప్పకుండా నువ్వు డిన్నర్కి వస్తున్నా అని చెప్పినా అద్దరు నేను లేట్ అయితే సరే ఇప్పటికే లేట్ అయింది నిన్న నేను ఇద్దరు కలిసి వస్తుంది. అరే ఇప్పుడు అదే సరే వస్తున్నా. టైం ఎంత అవుతుంది? నేను అడగాలి. టైం ఎంత అవుతుంది? టైమా 16 అవుతుందిరా. ఇప్పటికే లేట్ ఎక్కండి రా. నలిపేస్తా జీవన్ నలిపేస్తా నో మోర్ డిస్కషన్ సార్ కరెక్ట్